ఏనాన్నా లేచారు అప్పుడే? ఏం చేస్తారు అంత తొందరగా లేచి? ఇంకా టైం 10. పండుకోండి 1 గంట వరకు, ఏం బాధ లేదు. ఏనన్నా చదువుకుంటున్నారా? అయ్యో, ఎందుకు చదువుకోవడము? రీల్స్ చూసుకోండి, అదే కదా మనకు తిండి పెట్టేది. యూట్యూబ్ లో కొత్త వీడియోలు వచ్చినాయండి, పాటలు చూడండి, కొంచెం బాగున్నాయి. అయ్యో, ఊరికే పండుకొని రీల్స్ చూసుకుంటున్నారా? లైట్లు వేసుకోండి. కరెంటు బిల్లు మా తాతయ్య కదా కట్టేది. ఓ ఫ్యాన్ కూడా వేసినాను, బాగుంటదిలే, చూసుకోండి రీల్స్. ఏమైందన్నా, నిద్ర రావట్లేదా? అంతేలే, మనకి చదువుకోమంటే నిద్ర వస్తుంది కానీ రీల్స్ చూసుకోమంటే ఎందుకు నిద్ర వస్తుంది? ఎట్లైనా పండుకొని చేసే పని అదే కదా, పోయి రీల్స్ చూసుకోండి. పో పో, వెళ్ళు. అయ్యో, నువ్వెందుకు నాన్న రావడము? నేను చేసి పెడతా కదా పని. నేను ఉన్నా కదా ఇక్కడ చెయ్యడానికి. నీ కాలు కింద పెడితే కందిపోదు, మీ నాన్న అట్లనే కదా పెంచినది. నేను చేసుకుంటాలే పని, నువ్వు. ఏనన్నా ఆకలిస్తుందా? జొమాటోలో ఆర్డర్ పెట్టుకోకూడదు? పిజ్జాలో బర్గర్లో ఏదో ఒకటి పెట్టుకో, నేనేం వండలే. నేను చేసిన నువ్వేం తింటావు చెప్పు? నువ్వు తినవా, మీ నాయన తినవు? ఎవరు తింటారు? నేను చేసినది ఎవరు తినరు కదా, అందుకే నేను కూడా ఏం చేయలేదు. నాకు అంత పచ్చడి ఉంది, నేను అన్నం కలుపుకొని తింటా. మీరు పిజ్జా బర్గర్లు పెట్టుకొని వెళ్తే చాలా మంచిది. ఏనన్నా, ఫ్రెండ్ పెళ్ళికి పోవాలన్నా బట్టలు కొనుక్కుంటావా? అంతేలే, ఫ్రెండ్స్ లో పెళ్ళిళ్ళకి వాళ్ళ పిల్లల నామకరణాలకు పోతా ఉండు, అంతే. ఈ జీవితానికి నువ్వు ఎట్లా చేసుకో పెళ్ళి, అట్లీస్ట్ వాళ్ళదన్నా పోయి ఎంజాయ్ చేసేదా. సలహా కావాలా? నన్ను ఎందుకు అడుగుతావు? నీకు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళనే అడుగు. అమ్మ చెప్తే ఏది కరెక్ట్గా ఉండదు. ఫ్రెండ్స్ కూడా అమ్మ చెప్పింది చెప్పినారు అనుకో, అది ఎగబడి ఎగబడి వింటావు. పో ఎల్లు. అదే ఇనుకో నాన్న, నేనేం చెప్పను నీకు. ఏనన్నా ట్రిప్ పోతావా? బెంగళూరు సరిపోతుందా, గోవా కూడా పోతావా? బస్ లో పోతావా, ఫ్లైట్లు బుక్ చేయమంటావా? చెప్పు. నీకు ఒకటేనా, నీ ఫ్రెండ్స్ కూడానా? చెప్పు, మనది రాజకుటుంబం కదా. ఏనన్నా టీవీ చూస్తున్నారు, చూడండి చూడండి, ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు? టీవీ చూస్తున్నారు కదా, రేపు ఎగ్జామ్ లో ఇవే క్వశ్చన్స్ అడుగుతారు కదా. వెళ్ళండి, ఇవే రాయండి. ఏ వద్దు వద్దు, చదువుతాను, ఏం అవసరం లేదు, కూర్చో, టీవీ వంట సినిమా కూడా పెట్టుకో మంచిగా. ఓ, ఏదైనా జ్వరం వచ్చిందా? మోషన్స్ అవుతున్నాయా? అయ్యో, పానీపూరి తినకూడదా? పావుబాజీ మంచిగా ఇట్లా నీళ్ళల్లో చేతులు దేవిస్తాడు కదా, తినుకో. మోషన్స్ ఎగ్దాం తగ్గిపోతాయి. పోనా ఇంట్లో చేసినాను, ఎందుకు తింటాను పెట్టు. పానీపూరి తిను, పావుబాజీ తిను, కట్లెట్ తిను, ఇవన్నీ తింటే వెంటనే తగ్గిపోతుంది.